బాల్య వివాహం మైనర్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం నిర్మూలించింది మన భారతదేశం రాజ్యాంగం. ఎప్పుడో అటువంటి చర్యలకు పాల్పడినా కూడా చాలా చట్టరీత్యా క్రిటికల్ శిక్షలను కూడా అమలు చేస్తోంది. చాలా మంది ఉద్యమించిన తర్వాత ఇటువంటి ఒక కఠినమైన శిక్షలు చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయితే ఆ చట్టాలను అమలు చేయాల్సిన ఒక పోలీసే ఒక మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సూర్యాపేట జిల్లాలో. సూర్యాపేట జిల్లాలో జరిగింది ఈ ఘటన. మైనర్ బాలికని పెళ్లి చేసుకున్నాడు ఒక కానిస్టేబుల్. అర్ధరాత్రి సమయంలో రహస్యంగా ఈ వివాహం జరిగింది. ఈ నెల 9న అనంతగిరి మండలానికి చెందినటువంటి బాలికను హుజూర్ నగర్కి చెందినటువంటి అనిల్ కుమార్ అనేటువంటి ఒక కానిస్టేబుల్ పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో కానిస్టేబుల్గా విధులు వర్తిస్తున్నాడు అనిల్ కుమార్. అయితే చట్టాన్ని కాపాడాల్సిన పోలీసే ఆ శిక్షల్ని ఆ చట్టాలకి రక్షణగా ఉండి మైనర్ అమ్మాయిలని వివాహాలు చేసుకుంటే వారిని కఠినాత్మకంగా శిక్షించాల్సింది, లేకపోతే చట్టానికి న్యాయస్థానానికి అప్పగించాల్సిన పోలీసులే అన్నీ తెలిసి ఆయన ఒక మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే మైనర్ బాలికలని వివాహం చేసుకోవడం పైన ఇప్పుడు సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ కేసు పైన ఐసిడిఎస్ అధికారులు కూడా సీరియస్గా ఉన్నారు. సో వారికి ఫిర్యాదు ఆధారితంగా ఐసిడిఎస్ అధికారులు అనిల్ గౌడ్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అనిల్ గౌడ్ పరారులో ఉన్నారు. సో అనిల్ గౌడ్ పై నమోదైన సెక్షన్లు 9, 10, 11 PCM యాక్ట్. సో ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 9, 10, 11 ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సో యాదాద్రి భువనగిరిలో పోలీస్ కానిస్టేబుల్ విధులు వర్తిస్తున్నాడు. సో హుజూర్ నగర్కి చెందినటువంటి అనిల్ కుమార్ గౌడ్ ఆయన సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అనంతగిరి మండలానికి చెందినటువంటి బాలికను పెళ్లి చేసుకున్నాడు. సో అర్ధరాత్రి సమయంలో ఎవరు తెలియకుండా రహస్యంగా ఈ పెళ్లి జరిగింది. సో మనం విజువల్లో చూడవచ్చు, ఒక వెడ్డింగ్ కార్డు కనబడుతోంది అనిల్ కుమార్. సో అక్కడ మనకు ఆ మైనర్ అమ్మాయికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా బ్లర్ చేయడం జరిగింది. సో అనిల్ కుమార్ సన్ ఆఫ్ నాయిని రాంబాబు. సో పెళ్లి జరిగింది 9th 2:17 AM 2:15 సమయంలో తెల్లవారుజామున ఈ వివాహం జరిగింది. పెళ్లి పత్రికలు కూడా అచ్చు వేయించి వివాహం చేసుకున్నారు. సో మనం ఒకసారి కంప్లైంట్ కాపీ కూడా చూస్తే కనుక ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి సారెడ్డి సోమమ్మ, సూపర్వైజర్ ఐసిడిఎస్ హుజూర్ నగర్ ప్రాజెక్ట్ సెక్టార్ సూపర్వైజర్. ఆమె ఏం చేసిందనంటే, నాకు ఫిర్యాదు వచ్చిన వెంటనే నేను అక్కడికి వెళ్ళి విచారించిన తర్వాత అమ్మాయి మైనర్ అని తేలింది. కాబట్టి అనిల్ కుమార్ పై చర్యలు తీసుకోమని కంప్లైంట్ ఇస్తే పోలీసులు హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లాకు సంబంధించి హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పుడు కేసు నమోదైంది. ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ల కింద అనిల్ కుమార్ గౌడ్ పైన కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం అనిల్ కుమార్ గౌడ్ కోసం వెతుకుతూ ఉన్నారు. ఒక పోలీస్ వృత్తిలో ఉండి స్వయంగా ఈ చట్టాలపైన అవగాహన కలిగి ఉండి ఇలా చేస్తే తప్పు అని తెలిసి వాటిని సంరక్షించాల్సింది పోయి, వాటికి గౌరవం ఇచ్చి వాటిని పాటించాల్సింది పోయి, ఆయనే దొడ్డిదారిన వెళ్ళిపోయి అర్ధరాత్రి రహస్యంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంఘటన ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. బాల్య వివాహాలంటే ఒకప్పుడు పూర్వంలో మనం విన్నాం, వాటన్నింటినీ కూడా నిర్మూలించినాయి. చాలా వరకు వాళ్ళన్నింటినీ కూడా చాలా పెద్ద వాళ్ళు ఉద్యమాలు చేసి వాటిని పూర్తిగా నిర్మూలించి చట్టాలను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చట్టాలు కూడా తుంగలో తొక్కుతున్న ఏకంగా పోలీసులే అనే మాట వినిపిస్తూ ఉంటే నిజంగా కొంత ఆందోళన గురి చేస్తోంది ఈ అంశం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అచ్యుత్ అందిస్తారు. అచ్యుత్, ఏం జరిగింది ఇక్కడ సూర్యాపేటకు సంబంధించినటువంటి అనంతగిరి మండలం? ఆ బాలిక తల్లిదండ్రులు ఎట్లా ఒప్పుకున్నారు? ఈ కానిస్టేబుల్ రాత్రి వివాహం చేసుకోవడం ఏంటి? అప్డేట్స్ ఏంటి కేసులో? మనోజ్, మొత్తం కూడా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం కూడా చట్టాలను కాపాడవలసిన, ఎవరైతే బాలికలకు అండగా ఉండవలసిన పోలీసులే ఇలాంటి ఘటకాలకు పాల్పడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా 9వ తారీఖు అర్ధరాత్రి రహస్యంగా కూడా వివాహం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అధిక కట్నానికి ఆశపడే ఈ వ్యవహారానికి పాల్పడినట్టు కూడా కలుస్తుంది. ఎందుకంటే ఏదైతే అనిల్ గౌడ్ ఉన్నాడో, అనిల్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అతనికి వయస్సు మనకు FIR కాపీలో కూడా ఎక్కడ కూడా అతని ఏజ్ కూడా చేయలేని పరిస్థితి. సుమారు అతని 40 సంవత్సరాలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈమె మాత్రం ఎవరైతే మైనర్ ఉన్నదో ఆమెకు వివాహం చేసుకోవడం కూడా సర్వత్రత వ్యక్తమవుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే ఈ ఊర్లో కూడా దీనికి సంబంధించి కూడా బాల్య వివాహం జరిగిందని కూడా సమాచారం ఉండడంతో ఎవరైతే అంగన్వాడికి సంబంధించిన ఆయాలు ఉంటారో, అంగన్వాడికి సంబంధించి కూడా గ్రామాలలో ఏం జరుగుతుంది, చిన్నపిల్లల సంరక్షణ ఉంటుంది. మొత్తం కూడా ఆయాల ద్వారా కూడా ఐసిడిఎస్ సూపర్వైజర్ కూడా సమాచారం సమాచారం అయినా కానీ ఎమ్మటే కూడా ఐసిడిఎస్ అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించారు. మొత్తం విచారణ జరిపిన తర్వాత కూడా అది నిర్ధారణ తీసుకున్న తర్వాత అంటే హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళ మీద సెక్షన్ 9, 10, 11 PCM యాక్ట్ కింద కూడా చేశారు. కానీ బాల కార్మికులకు సంబంధించిన అధికారులు మాత్రము ఈ ఒక్క సెక్షనే కాదు,
పోక్సో యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేయాలి. ఎందుకంటే ఆ మైనర్ బాలికను వివాహం చేసుకున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయాలని కూడా వారు కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇతను యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గమనించి మనకు ఒక చిన్న సమాచారం వస్తుంది. మనోజ్, మొత్తం కూడా యాదాద్రి అక్కడ జిల్లాలో ఉన్నప్పుడే ఒక మహిళతో కూడా క్లోజ్ గా ఉన్నాడు. ఆ మహిళ క్లోజ్ ఉన్న క్రమంలో కూడా ఆ మహిళ నన్ను పెళ్లి చేసుకో అని చెప్పడంతో కూడా నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను, నాకు కట్నం కావాలి అనే ఉద్దేశంతో కూడా ఇదైతే ఇక్కడికి వచ్చి రహస్యంగా కూడా అధిక కట్నానికి ఆ పెళ్లి చేసుకున్నాడు అనేది ఒక సమాచారం ఇప్పుడే అందుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీని మీద ఎవరైతే ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఆ మహిళనే వీళ్ళకు కూడా ఐసిడిఎస్ అంటే ఏం జరిగింది, ఎందుకు ఇన్ని రోజులైంది రావట్లేదు అనేది కొంచెము అనుమానం వచ్చి ఆమె ఎంక్వైరీ చేసిన తర్వాత ఇతను అనిల్ గౌడ్ పెళ్లి చేసుకున్న సమాచారం రావడంతో కూడా ఆమె ఐసిడిఎస్ అధికారులకు కూడా ఆమె సమాచారం అందించింది అనేది ఒక సమాచారం అయితే అందుతుంది. దానివల్ల కూడా రెండు కంప్లైంట్లను బేస్ చేసుకొని కూడా ఎవరైతే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ ఉన్నదో ఆమె కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుందని మొత్తం కూడా ఇప్పటికైతే అనిల్ గౌడ్ పరారులో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే మైనర్ ఉన్నారో ఆమెని అంటే అచ్చుతాడు అమ్మాయి తల్లిదండ్రులు ఎట్లా అంగీకరించారు? ఆయన వయసు రీత్యా మీరు చెప్తున్నట్టుగా పెద్దవాడు, తర్వాత బాల్య వివాహము, ఆ అమ్మాయికి ఇంకా పూర్తిగా 18 సంవత్సరాలు కూడా పూర్తిగా నిండలేదు, మైనర్గా ఉండిపోయింది. ఇవన్నీ జరుగుతూ ఉన్నా ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎట్లా అంగీకరించారు? సరే ఆ కానిస్టేబుల్ అంటే డబ్బుకు ఆశపడ్డాడంటున్నారు, లేకపోతే ఆయనకు వయసు పెరిగిందని అంటున్నారు, తప్పు చేశాడు, శిక్ష అనుభవిస్తాడు. కానీ కన్న కూతురుని ఇలా బలిగోరాలి, ఇలా ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని చెప్పి తల్లిదండ్రులు ఎట్లా అనుకున్నారు? రైట్ మనోజ్, ఇప్పుడు అదే ఆశ్చర్యకరంగా ఉంది. మొత్తం కూడా అంటే ఒక కోణంలో పల్లెటూరు కాబట్టి, గ్రామీణ ప్రాంతం కాబట్టి ఒకప్పుడు అంటే బాల వివాహాలు జరిగినాయి, కానీ ఇప్పటికి కూడా అవే కొనసాగుతున్న పరిస్థితి. అంటే తల్లిదండ్రులు ఒకటే ఆలోచన చేస్తున్నట్టుంది, నా బిడ్డ సుఖంగా ఉంటుంది. ఆ గవర్నమెంట్ మామూలుగా ఇప్పటి కాలంలో కూడా ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ జాబ్ ఉంటే వాళ్ళకే ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నది. ఎవరైనా ప్రేరేపించారా అనే దాని మీద ఇప్పుడు అధికారులు ఐసిడిఎస్ అధికారులు కూడా వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఆరాధిస్తున్నట్టు పరిస్థితి. ఎందుకు మీరు మైనర్ని పెళ్లి చేశారని కూడా అధికారులు ఐసిడిఎస్ సంబంధించిన అధికారులు కూడా ఆ తల్లిదండ్రులను కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనుక మొత్తం కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఉండదు. తల్లిదండ్రులు కూడా ఒకటే ఆలోచన చేసినట్టుంది, నా బిడ్డ కొంచెం గవర్నమెంట్ జాబ్ కాబట్టి, పోలీసు అది ఉన్నాడు కాబట్టి బాగుంటుందని ఆ కోణంలో ఉన్నదా, లేకపోతే ఎట్లా అనేది మాత్రము కొంచెం సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనకు. రైట్, ఇప్పుడు పోలీసు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అనిల్ కోసం ఎటువంటి వెతుకులాట జరుగుతోంది? అట్ ది సేమ్ టైం అనిల్ తల్లిదండ్రులను కానీ, లేకుంటే అమ్మాయి తల్లిదండ్రులను కానీ ఇంత యథేచ్ఛగా పెళ్లి పత్రికలు సైతం అచ్చువేయించి వాటిని డిస్ట్రిబ్యూట్ చేసి పెళ్లి జరిగిందని అంటే దీని వెనుక ఇంకా చాలా మంది మీడియేటర్స్ కానీ, లేకుంటే పెళ్లి పెద్దలు కానీ వాళ్ళు ఉండే ఉంటారు. సో ఈ మొత్తం తతంగం పైన హాజరైన వారు కానీ, పెళ్లి పెద్దలపై కానీ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలీసులు? కంపల్సరీ మనోజ్, మొత్తం కూడా పెళ్లి పెద్దలు కూడా ఉంటారు. అంటే ఇరు వర్గాలు ఇప్పుడు ఒకవేళ వివాహం చేసుకున్నంటే సీక్రెట్ గా చేసుకున్నంటే ఎవరో ఒకరు పోయి ఒక ఇద్దరు వస్తువులు పోయి చేసుకోవడం కాదు. ఇరు వర్గులు వాళ్ళు కూడా పెళ్లి పత్రికలు కొట్టించారు. ఇటు వరునికి సంబంధించిన వాళ్ళు, వధువుకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు కూడా పెళ్లి పత్రికలు కొట్టించారు, పంచారు. గ్రాండ్ గానే ఫంక్షన్ చేసినట్టు అక్కడ మనకు చూస్తున్న ఖర్చు అనమాట. మొత్తం కూడా దీనికి చాలా వరకు కూడా పెద్దల సమక్షంలోనే జరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఐసిడిఎస్ అధికారులు మాత్రము ఎవరిని కూడా వదిలిపెట్టడం అని చెప్తున్న పరిస్థితి. మొత్తం ఇటు పోలీసులు కూడా ఇప్పుడు ఎవరైతే అనిల్ కుమార్ గౌడ్ ఉన్నాడు, అనిల్ కుమార్ గౌడ్ కూడా వెతులాగా ఎక్కడ ఉన్నాడు అనేదాన్ని కూడా మొత్తం ఎంక్వైరీ చేసినట్టు పడుతుంది. మొత్తం కూడా అతను అరెస్ట్ చేసిన తర్వాత అంటే అతని మీద ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి కంపల్సరీ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి. అరెస్ట్ చేసిన తర్వాత దాని మీద మరొక కేసు లాంటి కేసులు పెట్టాలనేది కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి అనమాట. ఇప్పుడు మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా ఎవరైతే అనిల్ కుమార్ తల్లిదండ్రులు ఉన్నారో తల్లిదండ్రులు కూడా ఎలాంటి ఆ సమాచారము చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఉన్నాడు కొడుకు ఎక్కడ ఉన్నాడు అంటే కూడా వాళ్ళు కూడా ఎలాంటి సమాధానం చెప్పండి నాకేం తెలియదు అన్నట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కానీ అనిల్ కుమార్ మాత్రము అందుబాటులో లేని పరిస్థితి కానీ ముఖ్యంగా కూడా ఐసిడిఎస్ అధికారులు ఇటు పోలీసులు మాత్రము ఇరు కుటుంబాలను కూడా ప్రశ్నిస్తున్నారు. ఇరు కుటుంబాలను కూడా విచారణ జరుపుతున్నారు. దీంతో పాటు గ్రామ పెద్దలు ఉంటారు, గ్రామాలలో గ్రామ పెద్దలు ఉంటారు, సర్పంచ్ ఉంటారు, గ్రామ పెద్దలతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకు బాల్య వివాహాలు చేస్తున్నారు, ఎందుకు ఇట్లా గ్రామాల్లో కూడా అనే దాని మీద కూడా అమ్మాయిని ప్రశ్నించారా? అమ్మాయికి బలవంతంగా వివాహం చేస్తున్నారా? అమ్మాయిని క్వశ్చన్ చేస్తారా పోలీసు ఎక్కడైనా? లేదు మనోజ్, ఇప్పటివరకు అయితే అమ్మాయిని వించలేదు. ఐసిడిఎస్ కంప్లైంట్ రాగానే ఐసిడిఎస్ అధికారులు మాత్రం అమ్మాయిని మాత్రము ఐసిడిఎస్ సంబంధించిన ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏదైతే భరోసా సెంటర్ లాంటి సెంటర్స్ ఉంటాయో ఇప్పుడు అక్కడనే ఉన్నది. అమ్మాయి ఎవరితో కూడా మాట్లాడలేదు, ఓన్లీ ఇప్పుడు మీడియాతో మాట్లాడడానికి లేదు. యాక్చువల్ గా బయటికి కూడా ఎవరిని మనకు చూపించని పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఎవరైతే ఐసిడిఎస్ అధికారి లేడీస్ సంబంధించిన ఐసిడి అధికారి లేకపోతే పోలీసులు మాత్రమే విచారణ చేసే పడుతుంది. కానీ ఇప్పటి వరకు అయితే లోపల విచారణ జరుగుతుంది అని అడుగుతున్నారని చెప్తున్నారు. కానీ మనకు మాత్రం బయటికి ఇలాంటి సమాచారం
సమాచారం రావట్లేదు మనిషి. రైట్, థ్యాంక్ యూ అచ్యుత్. సో మొత్తంగా సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలానికి సంబంధించిన ఒక మైనర్ బాలికని ఓ కానిస్టేబుల్, యాదాద్రి భువనగిరిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి ఓ కానిస్టేబుల్ హుజూర్ నగర్కి సంబంధించినటువంటి ఆ కానిస్టేబుల్ ఆయన స్వగ్రామం అక్కడ. సో ఆయన పెళ్లి చేసుకున్నారు. మే 9వ తేదీన అర్ధరాత్రి 2:15 వివాహం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. అయితే ఒక మైనర్ అమ్మాయిని పెళ్లి చేస్తున్నారని చెప్పి ICDS కార్యాలయానికి ఒక ఫోన్ వచ్చింది. దీంతో 1098. సో దయచేసి మీ చుట్టూ ఎక్కడున్నా కూడా ఏదైనా మైనర్ అమ్మాయిల పట్ల వివాహాలు కానీ వాళ్ళకి బలవంతంగా పెళ్లి చేయాలన్న ఆలోచన కానీ ఇలాంటివైనా కనుక ఉంటే ప్లీజ్ నోట్ దిస్ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ 1098. ఇది ఎక్కడైనా సరే చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించి వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తుంటారు, చైల్డ్ హెల్ప్ లైన్ ఇది. సో ఈ నెంబర్కి కాల్ చేయగానే ఒక ఆఫీసర్, సూపర్వైజర్ సోమమ్మ అక్కడికి చేరుకొని ఆ అమ్మాయిని విచారించింది. వారందరిని విచారించిన తర్వాత అమ్మాయి మైనర్ అని తేలింది. దీంతో పోలీసులకు హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ప్రస్తుతానికి హుజూర్ నగర్ పోలీసులు ఈ కంప్లైంట్ స్వీకరించారు. ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ ప్రకారంగా 9, 10, 11 ఈ సెక్షన్ల కింద అటు అనిల్ కుమార్ పైన కేసు నమోదు చేస్తారు. అనిల్ కుమార్ కానిస్టేబుల్ గా ఉంటూ ఈ చట్టాలపై అవగాహన కలిగిన వ్యక్తిగా, చట్టాలని రక్షించాల్సిన వ్యక్తిగా ఆయనే ఒక మైనర్ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకున్నారని చెప్పి ఆ సూపర్వైజర్ సోమమ్మ ఇచ్చిన కంప్లైంట్ లో కనబడుతోంది. సో ప్రస్తుతానికి ఆయన పరారులో ఉన్నారు, పోలీసు ఆయన కోసం వెతుకుతున్నారు. సో బాల్య వివాహాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. అటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా తల్లిదండ్రికి బాగోలేదని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే అమ్మాయి పెళ్లి చేయాలని 10th క్లాస్ అయిపోగానే ఆ అమ్మాయిని బలవంతంగా ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయి చేత పెళ్లి చేయిస్తున్నారు. తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ అమ్మాయిలు కూడా. సో మీ చుట్టూ ఇటువంటి సంఘటన ఏదైనా తెలియక జరిగితే డెఫినెట్గా వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్కి మరి కాల్ చేయండి. మేజర్ అయితే ఏం కాదు, లేదంటే కనుక డెఫినెట్గా పోలీసు వారిపైన చర్యలు తీసుకుంటూ అరెస్ట్ కూడా చేస్తారు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU